సో మీరు ఒకటి గమనించిరో లేదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీలో ప్రాధాన్యత కోసం ఎంతైతే పాకులాడుతారో మీడియా స్పేస్ కోసం కూడా అంతే కొట్లాడుతారు. హరీష్ రావు ట్రెండింగ్లో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ తీసుకున్నాడు. హరీష్ రావు కవిత కోదికి మొదలుపెట్టింది ఇంటర్వ్యూలు అవి ఇవి. ఇటు కేటీఆర్ ఇగో మీడియాలో స్పేస్ కావాలి వాళ్ళకి. సో ఇక గీడ చూసిరా ప్రధానంగా వాళ్ళకి ఎట్లా మీడియా స్పేస్ దొరుకుతుంది. ఇక గీడ పాపం హరీష్ రావు వచ్చిండు, నిన్న మొన్న ఇలా కేటీఆర్ వచ్చిండు. ఏదో ఒక టాపిక్ తీసుకోవాలి, ఒక బర్నింగ్ టాపిక్ తీసుకోవాలి. ఎట్లా వాళ్ళకి బర్న్ అవుతుంది కింద, అది వేరే విషయం. కానీ సో ఆ బర్నింగ్ టాప్ తీసుకోవాలి, ఆగమాన్ చేయాలి, పేపర్లో వాడాలి. అంతకు మించి వాళ్ళు చేసేదేం లేదు. అయితే నేనే రైతు సంక్షేమంపై చర్చకు మేము సిద్ధం, 72 గంటల టైం ఇస్తున్నాం, ప్రిపేర్ అయ్యారండి అని చెప్పేసి చాలా ముచ్చట్లు చెప్పిండు. ఏం చెప్పిండు ఒకసారి ఇందాం, ఆయన చెప్పిన ముచ్చట్లు ఒకసారి ఇందాం. మీకు ఆయన సొంత కాన్స్టిట్యున్సీనే ఇప్పుడు జెడ్పీటీసీ తెలుతారు ఎలక్షన్ తెలుతుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాట్లేదు రేవంత్ రెడ్డి, ఇంకా కూడా పడిపోతారా నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలు ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా కూడా పడిపోతారా అంటే మీ మాటలకు కూడా ఇంకా కూడా పడిపోతారా నువ్వు అనుకుంటున్నావు. మీ మాటలకు ఇంకా కూడా జనాలు పడిపోరు. మా జర్నలిస్టులు అంటున్నావు కదా, జర్నలిస్టులు కూడా మీరు చెప్పిన మాటలు కోటలు దాటినాయి. జర్నలిస్టుల సంక్షేమం అని అదాని మత్తు కుదరగొట్టారు. మీరేం చేసారో కూడా మా వాళ్ళకి తెలుసు. ఇక మీ మాటలకైతే ఇప్పుడు జనాలు అయితే వాళ్ళు పడిపోయేటట్లేరు. ఏదో అని చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ నేను ఒక్కటి అడుగుతున్నా. 100 సీట్లు గెలవాలి, ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. అవును, ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారు ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలన్నా? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్నటువంటి దళితులు ఓట్లు వేయన్నా, లేదా దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పేసి ఎగనామం పెట్టిన కేసీఆర్ కోట్లేయన్నా చెప్పాలి. కేటీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నందుకు ఓటేయన్నా. అమలు చేసినందుకు 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు ఫిర్యాదు చేయాలన్నా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు చేయాలన్నా? పెన్షన్ల పేరుతోటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగ వయోపరిమితి ఏమో నువ్వు 60 ఏళ్ళ దాకా పెంచుతావు. 60 ఏళ్ళ దాకా ఉద్యోగం చేయడానికి పనికి వస్తాడు. మిగతా వాళ్ళకి 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అంటావు. ఒక్కరికి జీతం ఇచ్చే దాంట్లో 50 మందికి 60 మందికి పెన్షన్ ఇవ్వచ్చు అని వాళ్ళందరి ఓట్లు మనకే పడితే అని ఓట్ల రాజకీయం చేసింది మీరు. ఉద్యోగం లేకుండా ఏం లాజిక్ తోటి మీరు ఉద్యోగులకు వయోపరిమితి 60 ఏళ్ళకి వేస్తావు? ఏ లాజిక్ తోటి నువ్వు 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అంటావు? ఇలా శాత కాదు ఇంట్లో కూర్చుంటాను మీతో పెన్షన్ ఇస్తావు. ఆ శాత కానోడు 60 ఏళ్ళ దాకా ఉద్యోగం చేయాలనా? ఇంకా చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు చేయాలన్నా? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? 2,500 ఇస్తున్నందుకు మహిళలు చేయాలన్నా? నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెచ్చుకున్న తెలంగాణలో నువ్వు ఎన్ని నియామకాలు చేసినావు? నీళ్ళ పేరుతో ఎంత దోపిడీ చేసినావు? దానికి వేయాలన్నా ఓట్లు? రైతు బంధు ముచ్చట కూడా మంచిగా తీసినావు. 100 కోట్ల రూపాయలు. అసలు ఈయన బాధ ఏంటంటే ఈయనకు రైతు బంధు పడలేదని, అది ముచ్చట. ఎందుకంటే 100 ఎకరాలు కబ్జాలు చేసారు సిరిసిల్లలో. ఫస్ట్ నాయన బాపు నువ్వు పెద్ద రేవంత్ రెడ్డిని సవాలు పిలుచుడు, నేను చాలని చెప్పి అన్నాడు. ఈయన అరుకుడు బంద్ చేసి ఇక సిరిసిల్లకు సిరిసిల్ల రైతుల అక్కడున్న నీ నియోజకవర్గ ఓటర్ల సంక్షేమం చూడిపో ఒక్కసారి. సిరిసిల్ల 100 ఎకరాల భూమి కబ్జా చేసిన నీ నాయకులు, నీ కార్యకర్తలంతా. సిరిసిల్ల కలెక్టర్ 200-300 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేసిండు సక్సెస్ఫుల్గా. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసిపోయారు, మాకు తెలియగా చేసుకున్నాం సార్ ఈ భూమి అని చెప్పేసి. 100 ఎకరాల భూమి కబ్జా అయితే దాన్ని రికవరీ చేసిండు సిరిసిల్ల కలెక్టర్. అది నీ నియోజకవర్గంలో. ఎందుకు వేయాలి? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలని కోర్టు. ఏ వర్గం సంతోషం ఉంది తెలంగాణ? ఒకటే ఒక వర్గం సంతోషం ఉంది, రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళేం కూడా పెట్టుకున్నారు అనేది ఇంకో 4-5 ఏళ్ళల్లో మళ్ళీ ఎన్నికల ముందు నువ్వు బయట పెట్టు, మేము కూడా చూస్తాం నిజంగానే ఏమైనా సంపాదించిర్రా, వాళ్ళ స్థితిగతులు ఎట్లా మారినాయి 4-5 ఏళ్ళలో. 10 ఏళ్ళలో నీ స్థితిగతులు ఎట్లా మారినాయి, నీ కుటుంబం ఎట్లా లక్షల కోట్లకు ఎట్లా పడగలెత్తింది. దాన్ని అమెరికా చేస్తా అంటావు, దీన్ని డెల్లాస్ చేస్తా అంటావు, దీన్ని వాషింగ్టన్ చేస్తా అంటారు, చేసిరు. దాంట్లో ప్రతి దాంట్లో నీ ఆడ పోతే చముక్కుమనే బంగ్లాలలో నీ బంగ్లాలు ఎన్ని, నీ వాటాలు ఎన్ని, ఇన్ని కోట్ల రూపాయలకు ఎట్లా పడగలెత్తినావు. మా అంటే ఎమ్మెల్యేకు 4 లక్షల రూపాయల జీతం నెలకు, మిగతా పైసలన్నీ 7 లక్షల కోట్ల రూపాయలు. ఉద్యోగం అయితే మానేసినావు కదా నువ్వు అమెరికాలో. ఉద్యోగం చేసి ఇది కూడా రెండేమన్నా డబల్ డ్యూటీ ఏమైనా చేసినావా? ఎట్లా ఇన్ని కోట్ల రూపాయలకు పడగలెత్తినావు కేటీఆర్? ఈ ప్రశ్న జనాలకు అర్థమైతే పిచ్చి వల్ల ఈజీ. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ, ఇప్పుడు పెరుగుతున్న మౌత్ టాక్ తోటి ఎవరు ఎక్కడ ఏం సంపాదించాలని ఒట్టిగా తెలిసిపోతుంది. మరోసారి చెప్తాడు మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలుగా దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు. ఫోన్ ట్యాపింగ్ చేసి బిల్డర్ను గోకింది, కాంట్రాక్టర్లను గీకింది నువ్వు.
కాంట్రాక్టర్లు బిల్డర్ల భార్యల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడు ఎవరెవరు ఎక్కడ ఏం డీల్ చేస్తారో తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించింది నువ్వు, ఆస్తులు కూడబెట్టింది నువ్వు. ఈయన ఏంటంటే అవన్నీ బంద్ అయిపోయినాయి. ఈయనకు వాస్తవం ఈయన చెప్పేటి అన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న దందాలని కాదు, ఈయన చేసే దందాలన్నీ ఆగిపోయినాయి. అయ్యో నేను చేయాల్సిన దందాలు వాళ్ళు ఏమో ఎత్తురేమో అనే అనుమానంతో ఆయనకు రావాల్సిన ఆమ్దాని అంతా అయిపోయిందని బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు. కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2 లక్షల కోట్లు చెప్తాం. ఏడవుతున్నాయి పైసలు, ఏడవుతున్నాయి. మీ నాయన నువ్వు కలిసి మీరు ధనదాహంతో మీరు చేసినటువంటి అప్పులకు మిత్తిలు కట్టడానికి పోతున్నాయి పైసలన్నీ. ఎడిపోతున్నాయి. నువ్వు చెప్పిన వినడన్నా 1,00,000 కోట్ల సర్ప్లస్ స్టేటు గిదానికి ఇంత ఖర్చు పెడుతున్నాం, మన రాష్ట్ర ఆమ్దాని ఇంత నెలకు మనం ఖర్చు పెడుతుంది గింత అని చెప్పేసి చెప్పిన లెక్కలు చెప్పిన మొక్కలైనా ఏమన్నా. రాష్ట్ర ప్రజలని సన్నద్ధం చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అనేది ఒక నానుడి. ఆర్థిక వేత్తలు ఆర్థిక నిపుణులు ఎంతోమంది చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కూడా రాష్ట్ర పరిస్థితి తెలవాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలవాలి, అప్పులు ఎంత ఉన్నాయి, ఆమ్దాని ఎంత ఉందని తెలిస్తే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు, రాష్ట్రం సజావుగా నడిచే అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజు మళ్ళీ అధికారులకు వచ్చినా కూడా చెప్పకపోదురు. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరుగా మీరు, ఇంకొక 8 లక్షల కోట్లు చేసి అందరి సంఘానికి చేసిపోయేటోళ్ళు మీరు, ఎవరిని చెప్పకపోదురు. కనీసం ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మనం నెలకు వస్తుంది గింత, మనం ఖర్చు పెడుతుంది గింత, మిత్తిలు కడుతుంది. మీ పాపాలకు మిత్తిలు, మీరు చేసిన పాపాలు తప్పులు అప్పులు తప్పులకి కడుతున్నటువంటి మిత్తిలు గిన్ని, మరి రాష్ట్ర ఆదాయానికి గింది కానీ ఎంతకంటే ఎక్కువ ఏం చేస్తారని కోసుకొని తింటారా అనే పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు. ఓపెన్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏందో చెప్పిండు. మీరేం చెప్పారు? ఒక్కటి డిసైడ్ చేసుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో కుల్లా చెప్పి రాష్ట్రాన్ని మరింత ఎక్కువ అప్పులు కాకుండా, అప్పులు చేస్తే ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేస్తుంది, కానీ విచ్చలవిడిగా చెప్పకుండా చేసే అప్పులు కావన్నా వాళ్ళ లెక్క చెప్పి చూసుకుంటా మెదులుకునే సర్కారు కావన్నా మీరే డిసైడ్ చేసుకోరు. బడ్జెట్ కాకుండా 2 లక్షల కోట్ల అప్పు, రైతు బంధు రాదు, రుణమాఫీ సంపూర్ణంగా జరగదు, మహిళలకు 2,500 రాదు, పెద్ద మనుషులకు పెన్షన్ 4,000 రాదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక చెరువు తవ్వింది లేదు. మీ లెక్క చెక్ డ్యామ్ తవ్వి చెరువులు కట్టి దాని ఏమంటారు ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆడ దోసుకోవడానికి వాస్తవానికి నువ్వు చెప్పినట్టే కాంగ్రెస్లో దోసుకోవడానికి ఆడ ఏం లేదు, ఏం ఉంచలే మీరు, మొత్తం దోసుకొని తిని పెట్టారు. ఏమున్నదాడ పొక్కలు తవ్విరు, 7 ఏడ సిమెంట్ కాంక్రీట్ పేరుతోటి మా తెలంగాణ ప్రజల రక్తాన్ని వాళ్ళ కష్టాన్ని మొత్తం కూడబెట్టి అడ్డమైన ప్రాజెక్టులన్నీ కట్టి నిరుపయోగంగా ఉంచినావు మొత్తానికి. అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే తర్వాత విషయం. ఎక్కడెక్కడ ట్యాంకులు కట్టి పెట్టినావు, పైప్ లైన్లు వేయాలి, ఏం ప్రయోజనం? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కింద మీద పడి మిమ్మల్ని బదనాం చేస్తారా 4 ఏళ్ళు, తర్వాత అధికారులకు వస్తారా రారా తర్వాత విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సిందే. జనంత ఖర్చు పెట్టినవేదో మొత్తం పెట్టాల్సిందే. లేదు ఏదవుతుంది పైసలు మొత్తం మంచిగా ఢిల్లీకి తగ్గిమని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల, ఖార్గే గారి ఖాతాల, ప్రియాంక ఖాతాల, కేసీ వేణుగోపాల్ నీ అకౌంట్లో కత్తలా నీ బాధ. సీఎం గారు తెలంగాణ ఏటీఎం గా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు. ఈయన మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముందు పేరు పేసీఎం, పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది, ధైర్యం ఉండదు. నీకేం పేరు పెట్టుకున్నా నీకు తెలిస్తే చచ్చిపోతావు నువ్వు. ఈయన పేరు పేసీఎం గారు మంచిగా తెలంగాణ ఏటీఎం గా మార్చిండు. టకీ మన ఏఐసీసీలో మాత్రం మూత మోగుతాను, కొత్త బిల్డింగ్లు కడతాను, కొత్త ఆఫీసులు తెరుస్తాను. ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను. నన్ను తప్ప ఓటేశ్వరుడు అయితే ఇక్కడ ఎవరు లేడు, వందనా అంతే. ఓటేశ్వరుడు ఎవరు లేడంటే కాంగ్రెస్ ఓటేశ్వరుడు ఎవరు లేకపోతే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు నిలబడలే? నువ్వు ఏ ఎన్నికల్లో కూడా ఎందుకు నిలబడతలేవు? నీ కోటెత్తర ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే అధికారులకు వచ్చినారు అత్తమని చెప్పేసినారకే మీరు ఒక్కొక్క సీట్ల 2 సీట్లలో కూడా ఎందుకు పోటీ చేయలేకపోయారు? గెలుస్తారు కదా మీరు, వందనా అని మీరు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు. మరి మీకు ఒక సీట్ అని వచ్చే పరిస్థితి లేకనే కదా, ఆ దిక్కు కూడా లేకనే కదా మీరు పోటీ చేయండి. మీరు ఎందుకు పోటీ చేయలే? మరి అది ఆత్మవిమర్శ చేసుకోరు. ఫస్ట్ సిరిసిల్లకు పోయి నీ సిరిసిల్లకు గెలిపించుకో. అక్కడ మొత్తం చంద్రచంద్ర అయిపోయింది, నువ్వు బయటకు వచ్చేదో నాటకాలు చెప్తున్నావు. కానీ సిరిసిల్ల తిరుగు మొత్తం. నేను ఆ పవర్ లూమ్స్ అవన్నీ ఏరియాలు కూడా తిరిగిన, పబ్లిక్ టాకులు తీసుకున్నా. గతంలో నువ్వు ఆ చేనేత కార్మికులకు ఏమని హామీ ఇచ్చినావో, వాళ్ళ బతుకులు ఇప్పుడు ఎట్లయినావో అని మొత్తం తిరిగొచ్చిన. సో ముఖ్యమంత్రి గారి గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పదు, నీకేం తప్పుతుంది కానీ. సో మొత్తంగా కేటీ రామారావు కూడా మళ్ళీ ఏదో దుకాణం అయితే ముందడేసుకుంటూ, ఏది ముందడేసుకున్నా తెలంగాణ ప్రజలకు మెల్లమెల్లగా అన్ని వాస్తవాలు అయితే గ్రహిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఏందో అంచనా వేసుకుంటున్నారు. నిన్న పబ్లిక్ టాక్లలో చాలామంది కూడా అదే చెప్తున్నారు, అరే ఆడ లేనిది ఏం చేస్తారా, మొత్తం కుండ మొత్తం కాల్ చేసిపోయింది ఆయన అని. సో ఆ కుండలు ఉంటేనే కదా తల్లి పిల్లలు పెట్టుకోకపోతే ఏం చేసుకుంటుంది అని చెప్పేసి. సో మొత్తంగా ఏది ఏమైనా
కేటీ రామారావు డ్రామాలు అయితే షూట్ చేసిండు. అందరూ ఒకరి మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేస్తారు. మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా నాగార్జున గారు అవార్డు ఎవరికి